హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ చాలా డిలీషియస్ గా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అచ్చం స్వీట్ పాన్ లానే ఉంటుంది. ఈ కాజు గుల్కన్ స్వీట్ పాన్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఫస్ట్ 1 కప్ జీడిపప్పు, 1/2 కప్ షుగర్, ఇంకా 1 కప్ పాలు తీసుకోండి. ఫస్ట్ వీటిని రెడీగా పక్కనుంచండి. ఫ్రెష్ తమలపాకులో ఒక 20 తీసుకోండి. తమలపాకు ఫ్రంట్ పార్ట్ ఇంకా వెనకాల ఉండే కాడని కట్ చేసి తీసేయండి. తమలపాకుల్ని శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేయండి. మనం రెడీగా పెట్టుకున్న జీడిపప్పు, షుగర్ ఇంకా పాలతో పాటు తమలపాకు ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. జీడిపప్పులు, షుగర్, పాలు, తమలపాకులు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ని దీంట్లో వేయండి. ఈ స్వీట్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి తిప్పుతూ ఉడికించండి. హడావిడిగా త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి, త్వరగా మాడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో స్లోగా తిప్పుతూ ఉడికించండి. కొద్దిసేపటికి స్వీట్ మొత్తం దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా స్వీట్ ని పక్కకు తీసి చేతికి నీరు రాసుకుని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇలా ఉండ అయితేనే స్వీట్ పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఈ కాజు గుల్కన్ స్వీట్ పాన్ లోపల పెట్టి గుల్కన్ స్టఫింగ్ ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్స్ గుల్కన్ తీసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీని వేయండి. బేకరీలో దొరికే చెర్రీస్ ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. చెర్రీస్ ని ముక్కల కింద కట్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్వీట్ సోంపు ఇలా కలర్ఫుల్ గా ఉంటాయి కదా, వాటిని కూడా వేయండి. ఈ స్వీట్ సోంపు 1.5 టేబుల్ స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఈ టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ స్వీట్ రెసిపీ కోసం గుల్కన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మిక్స్ చేసి గుల్కన్ స్టఫింగ్ ని రెడీగా పక్కనుంచండి. ఈ కాజు గుల్కన్ స్వీట్ పాన్ రెసిపీ కోసం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ని బటర్ పేపర్ కి నెయ్యి రాసి తీసుకోండి. ఫస్ట్ స్వీట్ ని చేత్తోనే సమానంగా సర్దండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్వీట్ ని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రకి నెయ్యి రాసి అన్ని వైపులా సమానంగా రోల్ చేయండి. ఈ స్వీట్ రెసిపీ కోసం మనం రోల్ చేసి ఈ స్వీట్ థిక్నెస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా ఈ థిక్నెస్ లో సమానంగా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ స్వీట్ చాలా సాఫ్ట్ గా డెలికేట్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కట్ చేసి షేప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, ఒక పావు గంట పెడితే సరిపోతుంది. పావు గంట ఫ్రిడ్జ్ లో స్వీట్ సెట్ అయిన తర్వాత నైఫ్ లేదా పిజ్జా కట్టర్ తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కల కింద కట్ చేయండి. ఏ సైజ్ లో కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ ని చేతిలోకి తీసుకోండి. మనం రెడీ చేసుకున్న గుల్కన్ స్టఫింగ్ ని స్వీట్ మధ్యలో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ షేప్ చేసుకోవాలి. ఈ కాజు గుల్కన్ స్వీట్ పాన్ రెసిపీని లోపల పెట్టి గుల్కన్ స్టఫింగ్ కనిపించేలాగా ఇలా కోన్ షేప్ లో చేసుకోవాలి. స్వీట్ మధ్యలో గుల్కన్ స్టఫింగ్ పెట్టిన తర్వాత 2 ఎడ్జెస్ ని కలిపేస్తే సరిపోతుంది. మనం లోపల పెట్టిన గుల్కన్ స్టఫింగ్ బయటికి కనిపిస్తూ పర్ఫెక్ట్ కోన్ షేప్ లో కాజు గుల్కన్ స్వీట్ పాన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ విధంగానే మొత్తం అన్ని షేప్ చేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీని చాలా సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ పాన్ తిన్నట్టు ఉంటుంది. ఈ కాజు గుల్కన్ స్వీట్ పాన్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.